ప్రియమైన భక్తులారా, తెలుగు కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ గోవర్ధన లీల. ఇది శ్రీకృష్ణుడి దివ్యలీలల్లో ఒకటి. బృందావనంలో గోపాలకులందరూ ప్రతి ఏటా ఇంద్రయాగం చేసేవారు. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు కాబట్టి ఆయనకు పూజ చేయాలి అని వారు నమ్మేవారు. కానీ చిన్న కృష్ణుడు మాత్రం వేరే సత్యాన్ని చెప్పారు. కృష్ణుడు అన్నారు, మనకు వర్షం వచ్చేది గోవర్ధన పర్వతం వల్ల. అది గడ్డి ఇస్తుంది, ఆవులకు ఆహారం ఇస్తుంది. ఆవులు మన కోసం పాలు ఇస్తాయి. అందుకే మనం పూజ చేయాల్సింది గోవర్ధన పర్వతాన్నే, ఇంద్రుడిని కాదు. గోపికలు ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణుడి మాటల్లో నిజం ఉందని భావించారు. గోపికలు గోపాలకులు మొదట చాలా భయపడ్డారు. కృష్ణ, ఇంద్రుడు కోపిస్తే వర్షాలు ఆగిపోతాయి కదా అని అడిగారు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, నిజమైన దేవుడు ఎప్పుడూ కోపం పట్టడు. మనకు ఉపకారం చేసే వారిని మనం పూజించాలి. అలా గోవర్ధన పర్వతాన్నే పూజిద్దామని నిర్ణయం అయ్యింది. అందరూ పిండి వంటలు, తినుబండారాలు తయారు చేసి పర్వతానికి నైవేద్యంగా పెట్టారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందంగా గోవర్ధన పూజ జరిపారు. చిన్నారులందరూ చాలా సంతోషించారు. ఆ రోజున బృందావనం అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. కానీ ఇంద్రుడు మాత్రం ఆకాశంలో నుంచి చూసి మండిపోయాడు. అయ్యో, నన్ను వదిలి ఈ చిన్న కుర్రాడి మాట విన్నారా? నా శక్తి ఎంతుందో వీరికి చూపిస్తాను అని కోపంతో పొంగిపోయాడు. తన మేఘాలను పిలిచి ఆజ్ఞాపించాడు, సంవర్తక మేఘాలు, వెళ్ళి బృందావనాన్ని నాశనం చేయండి. ఆకాశమంతా నల్ల మేఘాలతో కమ్ముకుంది. పిడుగులు మెరిపించాయి. భారీ వర్షం మొదలైంది. బృందావనం అంతా నీటిలో మునిగిపోతుందేమో అనిపించింది. ఆవులు గగ్గోలు పెట్టాయి. గోపికలు గోపాలకులు భయంతో వణికిపోయారు. అందరూ చిన్న కృష్ణుడి దగ్గరకు పరిగెత్తారు. కృష్ణ, మమ్మల్ని రక్షించు, ఇంద్రుడు కోపంతో మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అని రోదించారు. అప్పుడు చిన్న కృష్ణుడు హాసం చిందించాడు. భయపడవద్దు, నేను మీ అందరినీ రక్షిస్తాను అని ధైర్యం చెప్పాడు. అది చెప్పగానే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వేలు మీద ఎత్తేశాడు. గోపాలకులు గోపికలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. ఆవులు కూడా పర్వతం కిందకు వచ్చి నిలబడ్డాయి. వర్షం ఎంత కురిసినా వారందరూ తడవలేదు. కృష్ణుడు ఒక వేలు మీద పర్వతాన్ని పట్టుకొని నిల్చున్నాడు. ఇంద్రుడు పైనుంచి చూసి ఆశ్చర్యపోయాడు. ఒక చిన్ని కుర్రాడు ఎలా ఇంతటి పర్వతాన్ని ఒక వేలు మీద పట్టుకోగలిగాడు అని విస్మయపడ్డాడు. కానీ కోపం తగ్గలేదు. మేఘాలకు ఆజ్ఞాపించాడు, ఇంకా వర్షం కురిపించండి. అలా 7 రోజుల పాటు వర్షం కురిసింది. కానీ కృష్ణుడి దివ్యశక్తి వల్ల ఎవరూ బాధపడలేదు. గోపికలు గోపాలకులు ఆవులు అందరూ కృష్ణుడి దగ్గర సురక్షితంగా ఉన్నారు. వారు కృతజ్ఞతతో మన కృష్ణుడే నిజమైన దేవుడు అని నినాదించారు. వర్షాలు ఎంత కురిసినా కృష్ణుడు ఒక్క క్షణం కూడా అలసిపోలేదు. 7 రోజుల తర్వాత ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు.
అతని అహంకారం కూలిపోయింది. ఈ కుర్రాడు సాధారణుడు కాదు, ఇతనే పరమాత్మ స్వరూపుడు అని గ్రహించాడు. తన వర్షాలను ఆపేశాడు. ఇంద్రుడు పశ్చాత్తాపంతో కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. ఇంద్రుడు చేతులు జోడించి నమస్కరించాడు. క్షమించు కృష్ణ, నాకు అహంకారం ఎక్కువైంది. నీవు నాకు పాఠం నేర్పావు అని నమ్రతతో అన్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో, ఇంద్ర, భక్తులకు అన్యాయం చేయకూడదు. నీకు ఇది ఒక పాఠమని భావించు అన్నాడు. ఇంద్రుడు వంగి కృష్ణుడిని సత్కరించాడు. ఆ సమయంలో సురభీదేవి కూడా ఆకాశం నుండి వచ్చింది. ఆమె కృష్ణుడిని అభిషేకం చేసింది. అప్పటి నుండి కృష్ణుడు గోవిందుడు అని పిలువబడ్డాడు. గోవులను రక్షించినవాడు, గోవర్ధనాన్ని కాపాడినవాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. బృందావనంలో ఆనందం తిరిగి నెలకొంది. గోపికలు, గోపాలకులు కృష్ణుడిని కీర్తించారు. ఆవులు సంతోషంగా మేతమేశాయి. పిల్లలు ఆనందంతో కృష్ణుడి చుట్టూ ఆడుకున్నారు. ఇది కృష్ణుడి దివ్యలీలల్లో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిపోయింది. ఈ గోవర్ధని లీల మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. ఎంత శక్తివంతుడైనా అహంకారం కలిగి ఉంటే చివరికి ఓడిపోతాడు. దైవం ముందు అందరూ సమానమే. నిజమైన భక్తి, ప్రేమ, వినయం కలిగినవాడే గెలుస్తాడు. కృష్ణుడు ఇదే సందేశాన్ని మనందరికీ ఇచ్చారు. అలాగే మనకు ఉపకారం చేసే వారిని గౌరవించడం చాలా ముఖ్యం. మన కోసం పాలు ఇచ్చే ఆవులు, గడ్డి ఇచ్చే పర్వతాలు, వృక్షాలు, నదులు ఇవన్నీ మనకు దేవతలే. మన జీవనానికి తోడ్పడే వారిని మనం పూజించాలి. ఇదే నిజమైన భక్తి అని కృష్ణుడు బోధించారు. ఇంద్రుడు కూడా చివరికి కృష్ణుడిని అంగీకరించాడు. దేవతలు వచ్చి కృష్ణుడిని సత్కరించారు. ఆ రోజు నుండి గోవర్ధన పూజ ఒక మహా ఉత్సవంగా మారింది. అందుకే ఇప్పటికీ గోవర్ధన పూజను మనం దీపావళి తరువాత జరుపుకుంటాం. కృష్ణుడి లీలను స్మరించుకుంటాం. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృష్ణుడి కరుణ చూసి మంత్రముగ్ధులయ్యారు. ఆ చిన్న వయసులోనే ఆయన లోకానికి ఒక గొప్ప పాఠం చెప్పారు. అందుకే కృష్ణుడు కేవలం గోపాలకుడు కాదు, లోకరక్షకుడు, గోవుల కాపాడువాడు, భక్తులను రక్షించేవాడు. భక్తులారా, కృష్ణుడి ఈ లీల మనకు ఇంకో పాఠం చెబుతుంది. ప్రకృతి మనకు ఎంతో ముఖ్యమని, ప్రకృతిని కాపాడితేనే మనం బ్రతుకుతామని, అందుకే మనం చెట్లను నాటాలి, నదులను శుభ్రంగా ఉంచాలి, జంతువులను రక్షించాలి. అదే గోవర్ధని లీల సారాంశము. ఇంద్రుడు ఆ తరువాత కూడా కృష్ణుడిని మరింత గౌరవించాడు. ఆయన కరుణతో వర్షాలు కురిపించాడు. బృందావనం పచ్చదనంతో నిండిపోయింది. గోపికలు కృష్ణుడిని పాటలతో, నృత్యాలతో సత్కరించారు. వారి హృదయాల్లో కృష్ణుడే పరమేశ్వరుడిగా నిలిచిపోయాడు. ఆవులు కృష్ణుడి దగ్గరకు వచ్చి మమకారంగా నిలబడ్డాయి. కృష్ణుడు కూడా వాటిని ముద్దాడి ఆనందించాడు. అందుకే ఆయనకు గోపాలకుడు, గోపాలకృష్ణుడు, గోవిందుడు అనే పేర్లు వచ్చాయి. ఆ పేర్లు ఇవాళ కూడా మనందరినీ భక్తితో నింపుతున్నాయి. కృష్ణుడి ఈ గోవర్ధన లీల ప్రపంచమంతటికి ఒక ప్రేరణ. చిన్న వయసులోనే ఆయన దేవతలకే పాఠం నేర్పారు. మనము కూడా భక్తితో, వినయంతో జీవిస్తే జీవితంలో విజయం సాధిస్తాం. అదే గోవర్ధన లీల మనకు ఇచ్చిన సందేశం. అలా గోవర్ధన లీల ముగిసింది.
భక్తులారా, ఈ కథ మీ హృదయాల్లో కూడా భక్తిని నింపిందని నమ్ముతున్నాను. మనందరం కృష్ణుడిని స్మరించుకుంటూ ప్రకృతిని గౌరవిస్తూ వినయంగా జీవిద్దాం. అదే కృష్ణుడి లీలకు మనం చెల్లించే నిజమైన నివాళి. ఇంకా మరిన్ని భక్తి కథలు వినాలనుకుంటే మన తెలుగు కథల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.